నమస్తే. సో ఈరోజు బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఏదైతే తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్ సంబంధించిన బకాయిలు ప్రభుత్వం తక్షణమే రిలీజ్ చేయాలంటూ చెప్పి ఈరోజు నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది. సో ఈరోజు రేపు 2 రోజులు చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలు ఎట్లా స్పందిస్తారు, అదేవిధంగా మొన్న జరిగిన ఏదైతే వరంగల్కి సంబంధించిన కొండ సుస్మిత గారు సీఎం రేవంత్ రెడ్డి గారిపై మాట్లాడిన వ్యాఖ్యలపై ఎట్లా స్పందిస్తారనే దాని గురించి ఈ 2 అంశాల గురించి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. సో ఎట్లా చూస్తూ ఉన్నారు? ప్రధానంగా ఈరోజు బీజేపీ వాళ్ళు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. పెండింగ్స్లో ఉన్న స్కాలర్షిప్ కాల్ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు దీక్ష చేసేటప్పుడు ఆలోచన చేసి ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడాలి. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ విద్యా వ్యవస్థని పూర్తిగా ధ్వంసం చేసింది, అనేక అవినీతి అక్రమాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 22,000 కోట్లతోని ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేసి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ప్రభుత్వ విద్యతో పాటు ఉన్నత విద్యకు పెద్దపీట వేసి ఇవాళ తెలంగాణ ఆగమైపోయిన ప్రభుత్వ విద్యను పునర్నిర్మాణం చేసి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు గొప్ప భవిష్యత్తు ఇవ్వాలనే ఆలోచన చేసింది. ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి గారు బ్రేక్ఫాస్ట్ పెడతా ఉన్నారు, లంచ్ పెడతా ఉన్నారు. అంటే ఎక్కడ కూడా డ్రాప్ అవుట్స్ కాకుండా పెద్దపీట వేసి ముఖ్యమంత్రి గారు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం ఆలోచన చేశారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 30 నెలలుగా పాలనలో ఎక్కడైనా లీకేజీలకు ప్యాకేజీలకు ఎక్కడ అవకాశాలు లేకుండా ఇంటర్మీడియట్ అయినా, డిగ్రీ అయినా, లేకపోతే పీజీ అయినా, 10th క్లాస్ అయినా, ఎంసెట్ అయినా పారదర్శకమైన పరీక్షలు నిర్వహించగలిగినాం. ముఖ్యమంత్రి తన వద్దనే విద్యాశాఖను పెట్టుకొని ఇవాళ ఒక అవినీతి అవకాశాలు లేకుండా ఇవాళ దాని ఒక పూర్తి ప్రక్షాళనతోని విద్యాశాఖ అంటే ఒక సవాళ్ళతో కూడినటువంటి మంత్రి అయినా దాని శాఖ అయినా కూడా దాన్ని తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచన చేసినటువంటి పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవాళ బీఆర్ఎస్ సహాయంలో నేరుగా కళాశాలలకు ఇచ్చేవాళ్ళు, అట్లా కాకుండా నేరుగా డీబీటీ అంటే డైరెక్ట్ డెబిట్ ట్రాన్స్ఫర్ అని విద్యార్థుల ఖాతాలో వెళ్ళేలాగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఇవాళ పాత బకాయిల వసూలు కోసం కూడా ప్రతి నెల 250 కోట్ల రూపాయలు నిధుల సమీకరణ కోసం కూడా ప్రభుత్వం ఆలోచన చేసి ఇవాళ పాత బకాయిల వాటికి కూడా చెల్లించడానికి ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. అదేవిధంగా గరిష్టంగా 35,000 ఫీజుతోని ఎస్సీ ఎస్టీ బీసీలకు 10,000 ర్యాంక్ లోపున్న వాళ్ళకు కూడా అమలు చేస్తూ ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ తెలంగాణ ఉద్యమానికి ప్రతీక అయినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీకి కూడా ఇవాళ 10 ఏళ్లలో ఎక్కడ కూడా నిధులు నియామకాలు చేయకున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 సార్లు వెళ్ళి 1,000 కోట్ల రూపాయలు ప్రకటించి దానికి ఒక కమిటీని వేసి ఆ దిశగా ఉన్నటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు మేము చదువు ఇవ్వగలుగుతాం, మీకు పైసలు ఇవ్వకపోయినా చదువు ఇవ్వగలుగుతాం, ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం, దాన్ని మేము చేసి చూపించుకోగలుగుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో నాణ్యతమైన చదువు ద్వారా ఉద్యోగాలు వస్తాయి, స్కిల్ వస్తుంది, ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అనేది ఆలోచన చేసి అది స్కూల్ స్థాయి నుంచి పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ స్థాయి నుంచి అది అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఇవాళ 12 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లేదు. మరి దానిపైన బీజేపీ రామచంద్రరావు ఎందుకు దీక్ష చేయట్లేదు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అనే ఇన్స్టిట్యూట్ లేదు, దానిపైన దీక్ష చేస్తే బాగుంటుంది. ఇవాళ అన్ని పక్క రాష్ట్రంలో 2015లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఏఎం పెడతారు విశాఖపట్నంలో, మరి తెలంగాణకి ఎందుకు రాడు? తెలంగాణ రాష్ట్రం పైన వివక్షతన. మరి ఈ వివక్షత పైన బీజేపీ నాయకులు కేంద్రాన్ని ఎందుకు నిలదీయరు? ఇవాళ ఫీజులు అడాయని దీక్ష చేసే బదులు ఇవాళ ఐఏఎం కోసం దీక్ష చేస్తే తెలంగాణ ప్రజలు హర్షిస్తారు కదా. మేము కూడా అలాంటి దీక్ష చేస్తే నేను కూడా పక్కన పోయి కూర్చుంటా కదా. కాబట్టి బీజేపీ రామచంద్రరావు దీక్ష అనేది అతి గతి లేని దీక్ష. దానికి ఒక పస లేదు, ప్రజల మద్దతు లేదు, విద్యార్థుల మద్దతు లేదు. కేవలం ఒక రాజకీయ ఉనికి కోసమే తాపత్రయం తప్ప ఇంకో పని లేదు. 10 ఏళ్లుగా తెలంగాణ బీఆర్ఎస్ హయాంలో అవినీతి అక్రమాలను అడుగులకు మడుగులొత్తి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఇవాళ సిండికేట్గా బీజేపీ పార్టీ మారింది. దానిపైన మాట్లాడండి. ముఖ్యమంత్రి గారు
రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఈ మనం యంగ్ ఇండియా స్కూల్స్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్, యంగ్ ఇండియా స్కూల్స్ పెడతా ఉన్నాం. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడైనా బీజేపీ రామచంద్రరావు బీజేపీ నాయకులు వెళ్ళి ఎక్కడైనా ప్రభుత్వ పాఠశాలల్లో సీటు కోసం అడగండి. ఇవాళ గురుకులాలలో కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు, అంతా పోటీ పెరిగింది. ఇవాళ అడ్మిషన్ల కోసం ఎగబడతా ఉన్నారు. ఇవాళ నీకు ప్రైవేట్ స్కూల్స్లలో, ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో సీట్లు ఖాళీ ఉన్నాయి, కానీ ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కడ కూడా వేకెన్సీ లేదు. ఎందుకు లేదంటే ప్రభుత్వ పాఠశాలల మీద, ప్రభుత్వ విద్య పైన ఇవాళ తల్లిదండ్రులకు ఒక నమ్మకం, విశ్వాసం పెరిగింది. కాబట్టి మేము, ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఒక నూతన విద్యా విధానానికి పెద్దపీట వేస్తూ ఉన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి ఇవన్నీ కూడా బీజేపీ నాయకులు అర్థం చేసుకోవాలి. ఇవాళ 22 లక్షల మంది నీట్ లీకేజ్ ద్వారా ఇవాళ కేంద్ర మంత్రి రాజీనామా చేసిండు. మరి దానికి బాధ్యత ఎందుకు వహించరు బీజేపీ? దాని మీద ఎందుకు మాట్లాడాడు? కాబట్టి మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఐఐటీలు పెట్టినాం, ఐఎంలు పెట్టినాం, ఎయిమ్స్లు పెట్టినాం. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా నేషనల్ విద్యా సంస్థలు నెలకొల్పినాం. బీజేపీ 12 ఏళ్ళుగా దేశానికి ఏం చేసింది? ఎన్ని ఐఎంలు పెట్టింది? మేము పెట్టినటువంటి ఐఐటీలలో సీట్లు పెంచారు తప్ప ఇంకా కొత్తగా ఏమైనా చేశారా? ఇవాళ కేంద్ర విద్యా మేము పెట్టాం, సమాచార హక్కు తీసుకొచ్చినాం, విద్యా హక్కు చట్టం మేము తీసుకొచ్చినాం. ఇట్లా ఉన్న ఎన్నో పథకాలు మేము చేసుకొచ్చినాం విద్యా సంస్కరణల కోసం. మీరు ఏం చేయగలిగారు? ఏమన్నా దేశ సంపదను, ఆదాన్ని అంబాలకు దోషిపెట్టిన తప్ప ఇంకోటి ఏమైనా ఉందా? దేశానికి ఏమైనా ఏం చేయగలిగారు? 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, ఒక్క కోటి అని ఇచ్చారా దేశ విద్యార్థులకు ఈ రోజున? ఏమీ లేదు, దగా మోసం తప్ప బీజేపీ నాయకులు ఏం లేదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీని మళ్ళొకసారి వాళ్ళు గెలిపించే పనిలో బీజేపీ నాయకులు ఉన్నారు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ అవినీతికి అడుగులకు మడుగులు వచ్చింది, బీజేపీ అనేది తేటతెల్లమైపోయింది. ఏం చెప్తారన్న మరి రాష్ట్రంలో ఇంకో అంశం కూడా చర్చనీయాంశంగా మారుతుంది. గత 2-3 రోజులుగా, గత వారం రోజులుగా చూస్తా ఉన్నాం. కొండా సుష్మిత గారు మాట్లాడిన వ్యాఖ్యలపై ఎట్లా స్పందిస్తారు మరి ముఖ్యమంత్రి గారు? సుష్మిత వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆమెకు ఒక రాజకీయ పరిపక్వత లేని రాజకీయ అజ్ఞాని. ఆ అజ్ఞాని మాట్లాడిన దానికి కొండ సురేఖ బాధ్యత వహించాలి, క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే 30 ఏళ్ళుగా ఒక ఎంపీపీ నుంచి వచ్చినటువంటి ఆమెకు ఇవాళ ఎమ్మెల్యేగా అవకాశాలు ఇచ్చినాం, మంత్రిగా అవకాశాలు ఇచ్చింది. 3 పార్టీలు మారొచ్చినా కూడా పార్టీ ఇవాళ ఎమ్మెల్యే అవకాశాలు ఇచ్చి మంత్రిని చేసింది. విశ్వాసం ఉండాలి కదా. అన్నం పెట్టిన పార్టీకే నువ్వు ద్రోహం చేసే చర్యల్ని ఎవరు కూడా క్షమించారు. కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ. పార్టీకి ఎవరైనా ద్రోహం చేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో మేము క్షమించము. పార్టీ బాగుంటేనే ప్రజలు బాగుంటారు. కాంగ్రెస్ పార్టీ లక్షలాది మంది కార్యకర్తలు గల కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఎంతోమంది నాయకుల్ని, కార్యకర్తల్ని ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రిగా తయారు చేసినటువంటి పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పైన ఎవరైనా కుట్ర చేయాలని చూసినా, పార్టీకి ద్రోహం చేయాలని చూసినా ఖచ్చితంగా దాన్ని తరిమి కొడతాం. అది ఆమె వ్యక్తిగత అభిప్రాయం, దానికి నాకెట్లా సంబంధం కడతారని చెప్పేసి చెప్తాను. ఎక్కువ ఏదైనా సొంత కూతురు కాబట్టి దానిపైన ఖండించాల్సిందే, సొంత కూతురు కాబట్టి మాట్లాడాల్సిందే. తల్లి కూతుర్లు వేరు కాదు, ఒకటే ఉంటుంది. పిల్లలు తప్పు చేసినప్పుడు తండ్రిగా మనం మందలియాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ సోయిపోయి మనం మాట్లాడితే ఎట్లా అండి? నేను కూతురు మాట్లాడి నాకేం సంబంధం అంటే ఎట్లా అండి నేను అనేది? ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా తల్లిదండ్రుల పేరును ఉచ్చరించే మాట్లాడింది కదా. కాబట్టి ఇది సరైన చర్య కాదు. పార్టీకి ఎవరు ద్రోహం చేయాలని చూసినా ఎట్టి పరిస్థితుల్లో క్షమించము. పార్టీ అనేది కన్నతల్లి లాంటిది. అన్నం పెట్టిన పార్టీకి సున్నం పెట్టాలని చూస్తే ఎవరు ఎంత పెద్దవారైనా కూడా పార్టీ నాయకుల అధిష్టానం క్షమించదు. సో అంటే ఇంకో అంశం అన్న, రాష్ట్రంలో రాబోయే రోజుల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో మీ పేరు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. సో ఏంటి దీనిపై ఏం చెప్పదలుచుకున్నారు? నిజంగా మరి ఇప్పుడు అన్ని రకాల అర్హతలు మనకు ఉన్నాయి. మనం కూడా ఒక ఆశావాన్ని అడుగుతా ఉన్నాం, పార్టీ అవకాశాలు ఏమని. పార్టీ ఎవరికి అవకాశాలు ఇస్తుందో చూద్దాం. ఇప్పుడు అన్ని రకాల సమర్థవంతమైన నాయకులం పార్టీని అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తాం, అడుగుతాం. అధిష్టానం ఎవరికి ఇస్తుంది అనేది మేము చూస్తాం. థ్యాంక్ యూ.